పెట్టింది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనలో ఆయన ప్రసంగాల్లో ఇది స్పష్టమైంది. ఇందులో ఎంచుకున్న మార్గం బెంగాల్ తరహా ప్లాన్. పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందో అదే తరహాలో తెలంగాణలో పోరాటం చేయాలని, రాజకీయ రణతంత్రం రచించాలని చెప్పుకొచ్చారు. ఇక బెంగాల్ తరహా పొలిటికల్ గేమ్ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? ఇప్పటికే నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనను ఫ్లాప్ షోగా కొట్టిపారేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇక్కడ మరో అంశాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి వైరుపక్షాలు. ఒకవైపు తెలంగాణలో బీజేపీ నేతలు ఆశించిన స్థాయిలో కష్టపడటం లేదని క్లాస్ తీసుకున్న నితిన్ నబీన్, అదే లీడర్ సైలెంట్ మోడ్లో ఉంటే బెంగాల్ ప్లాన్ తెలంగాణలో ఎలా అమలు చేస్తారో చెప్పకుండా ఒక ప్రశ్న వదిలేశారు. మరి బీజేపీ సారథి మాటలో క్లారిటీ లేదా? కేడర్లో స్పష్టత లేదా? ఇదే అంశాలపై ఈరోజు చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జిఎల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే అండెం రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా జిఎల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల తెలంగాణ పర్యటన అయితే మాత్రం పార్టీ కార్యకర్తలకు కొంచెం కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే ఒక పక్క తెలంగాణలో పాగా వేయాలనే ఉద్దేశంతో అయితే మాత్రం క్యాడర్కి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ తరహాలో ఇక్కడ ప్లాన్ చేయాలనేది, బెంగాల్ తరహా ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అయిద్దా, ఏ విధంగా చూడొచ్చు అనవచ్చు బీజేపీ యొక్క అంచనాలను, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన చూసి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మీకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఏదైతే నితిన్ నవీన్ గారు జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో 3 రోజుల పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో వారు బెంగాల్లో ఏదైతే పాగా వేసిరో అట్లనే తెలంగాణలో చేస్తామనుకోవడము వాళ్ళ అవివేకము. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇక్కడ ఉద్యమాలతోటి, అదేవిధంగా ఆత్మ బలిదానాలతోటి తెలంగాణ ఏర్పాటైంది. ఎందరో అమరవీరుల త్యాగాలతోటి ఈ తెలంగాణ ఏర్పాటైంది ఉద్యమం చేస్తే. కానీ దాన్ని వీళ్ళు ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలను, ఈ తెలంగాణ యొక్క విధి విధానాలను వాడుకోవాలనుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అది ఎప్పటికీ సాధ్యం కాదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక మోడల్, దేశానికే ఒక మోడల్ ఈ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఏంటంటే ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే చెప్తున్నాడు ఏమని, పార్టీల పరిస్థితులు బాగాలేవు, అదేవిధంగా కేడర్ ఉత్సాహంలో లేదు, మరి కేడర్ కూడా ఎవరు చెప్పినా వినడం లేదు, ఇట్లానే ఉంటే మనం ఏం సాధించలేమని చెప్పి వాళ్ళే స్వయంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా కూడా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాలను ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ యొక్క ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను, అంటే హామీల అమలులో విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఏ వేదిక పైన రాజకీయంగా ఎదుర్కొంటున్నది, ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీయే. బీజేపీ పార్టీ ఎంతసేపు ఉన్నా సోషల్ మీడియాలో, అదేవిధంగా రాజకీయ వేదికల మీద మైకుల ముందర మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. తెలంగాణలో బీజేపీ పార్టీని వాళ్ళు విశ్వసించేటువంటి పరిస్థితులు లేరు. అదేవిధంగా తెలంగాణలో పునాది స్థాయిలో, అంటే గ్రామీణ స్థాయిలో వాళ్ళకు క్యాడరు లేదు, వాళ్ళకు ఒక ఏ రకమైనటువంటి బలం కూడా లేదనేది నేను చెప్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు కేంద్రంలో, ఇవాళ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది. ఈ 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి వాళ్ళు తెలంగాణకు చేసింది ఏముందండి? తెలంగాణకు కొత్తగా ఉరగబెట్టింది ఏముంది? ఇవాళ తెలంగాణకు విభజన హామీలలో ఏమైనా అమలు చేసిరా? ఏది కూడా లేదు. మన 8 మంది ఎంపీలు ఉండరు. మన 2023-24లో ఎన్నికైన వాళ్ళు ఈ 8 మంది ఎంపీలు కూడా వీళ్ళు ఏంటంటే ఢిల్లీకి పోయి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనులు చేసుకుంటున్నారు తప్ప తెలంగాణకు లాభం చేకూర్చే విధంగా, తెలంగాణకు మేలయ్యే విధంగా ఏదన్నా ఒక్క పనన్నా చేస్తున్నారా? ఈరోజు తెలంగాణకు రూపాయి నిధులు లేవు. అదేవిధంగా జాతీయ ఏదైతే విభజన హామీలలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం లేదు. ఓ కొత్త ప్రాజెక్టు లేదు, ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నన్ను మాట్లాడుతుందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో వస్తేనేమో కుస్తీ అంటున్నారు, అక్కడ ఢిల్లీ పోతే మళ్ళీ కాంగ్రెస్ నాయకులతోటి దోస్తీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది తప్ప ఈరోజు ఏమీ లేదు. కాబట్టి నేను ఒకటే ఏమంటున్నానంటే తెలంగాణలో ఇవాళ బీజేపీకి ఎక్కడ కూడా స్థానం లేదు. తెలంగాణలో వాళ్ళు ఓట్లు అడగాలంటే, బీజేపీ వాళ్ళు ఓట్లు అడగాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే తెలంగాణ ప్రజలకు
క్షమాపణ కోరాలి. రైట్, ఎందుకంటే చూద్దాం. మేము 12 జిఎల్ రెడ్డి గారు ఒక్క ఏళ్ళలో నిమిషం. మేము ఏం చేయలేదు. నొమాన్ మహమ్మద్ గారు 12 మేము ఏం చేయలేదు. ఏఐసిసి కాబట్టి కోఆర్డినేటర్ జాయిన్ అయ్యారు. క్షమించమని రామరెడ్డి గారు ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. మహమ్మద్ గారు నమస్తే, అలాగే రామరెడ్డి గారు నమస్తే. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, మన మహమ్మద్ గారితో అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. మహమ్మద్ గారు చెప్పండి, ఏంటి ఆ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో తెలంగాణలో పాగా వేయాలనే ఉద్దేశంతో బీజేపీ శ్రేణులకైతే మాత్రం దిశానిర్దేశం చేశారు. మరోపక్క బెంగాల్ తరహాలో ఇక్కడ తెలంగాణలో అమలు చేయబోతున్నామని చెప్పేసి ఆయన బాహాటంగా చెప్పారు. ఏంటి వర్కౌట్ అవుద్దనుకోవచ్చా, లేకపోతే ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు బీజేపీ జాతీయ అధ్యక్షుడు పర్యటన కాంగ్రెస్ ఏ విధంగా చూస్తుంది? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. ముందుగా మా మిత్రులు నరసింహారెడ్డి గారు, రామరెడ్డి గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్ అందరికీ నమస్కారం. సో నితిన్ నబీన్ బీజేపీ ప్రెసిడెంట్ వచ్చేసేసి తెలంగాణలో పాగా వేస్తామని చెప్పేసి ఇక్కడ వారు ప్రగల్భాలు పలికే యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఒకటే విషయం నేను అడగదలుచుకుంటున్నాను. వరంగల్లో నిన్న జరిగినటువంటి సభలో అక్కడ ఉన్నటువంటి యొక్క రైల్వే కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఇది తెలంగాణ ఏర్పాటు టైంలో, తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ టైంలో ఇచ్చినటువంటి ఒక హామీని 12 సంవత్సరాలు అవుతున్నా సరే ఎందుకు అమలు చేయలేకపోయినారు? తెలంగాణకి కావాల్సినటువంటి కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు ఇయ్యలేకపోయినారు? అదే ఆయన ఆ స్టేజ్ మీద చెప్పాల్సింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, వారి దగ్గర ఎంపీలు లేరు. 240 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీలో 8 మంది ఎంపీలని తెలంగాణ నుంచి పంపిస్తే ఈ యొక్క ఎంపీలు ఒక్క రూపాయి కూడా తెలంగాణ కోసం తీసుకురావలేదు. వాది బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, అంతేపాటు రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, మెట్రో ఫేజ్ 2 కానివ్వండి, వేటికి కూడా వీళ్ళు నిధులు తీసుకురాలేనటువంటి ఏ ఒక్క ఎంపీలు వారి యొక్క ప్రెసిడెంట్ వచ్చేసేసి ఇక్కడ అంట బెంగాల్ తరహాలో ఏదో చేస్తారంట. బెంగాల్లో చేసినటువంటి హిందుత్వ పాలిటిక్స్ ని తెలంగాణ ప్రజలు నమ్మరు, విశ్వసించరు. తెలంగాణలో ఉన్నటువంటి యొక్క కల్చర్ గంగా జమున తెహజీబ్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అన్నాదమ్ముల మాదిరిగా కలిసి ఉన్నటువంటి ఈ యొక్క కల్చర్ లో మీరు విషపూరిత వాతావరణాన్ని నింపే ఒక కార్యక్రమం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. మీ యొక్క ఎంపీస్ 12 సంవత్సరాల్లో 4 ఎంపీస్, అంతకుముందు ఇప్పుడు 8 ఎంపీలు ఏం చేశారని చెప్పేసి అడగదలుచుకుంటున్నా. ఏ రోజైనా తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ తెలంగాణ కోసం రావాల్సినటువంటి వాటా, తెలంగాణ కోసం డెవలప్మెంట్ గురించి రావాల్సినటువంటి ప్రాజెక్టులు, తెలంగాణ డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి గ్రాంట్లని ఏ రోజైనా మీరు ఇప్పించగలిగారా అని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. ఈ రోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదో ఒకటి చేసి వీరు ఇక్కడ లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తున్నారు. 100% రోజులు దగ్గర పడ్డాయి వీళ్ళకి. కేంద్రంలోనే రోజులు దగ్గర పడ్డాయి. శ్రీరామ్ టెంపుల్ గురించి వీరు ఏదైతే చేశారో అనండి, ఈ యొక్క ట్రస్ట్ లో ఏదైతే వీరు అది వేరే విషయం అండి మహమ్మద్ గారు దోపిడీ చేసుకున్నారో దాని గురించి అకౌంటబిలిటీ ఇవ్వాలా. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని భ్రష్టు పట్టించి పేపర్ లీకులు చేసేసి ఈ రోజు విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకి పాల్పడినారో వాటి యొక్క జవాబుదారీతనం ఉండి ధర్మేంద్ర ప్రధాన్ హ్యాస్ టు రిజైన్. ఆ యొక్క అకౌంటబిలిటీ లేకుండా ఇక్కడేదో చేస్తాం, ఇక్కడేదో కల్చర్ లో మేము మార్పు తీసుకొస్తాం, మిమ్మల్ని ఎవరు నమ్మరు. మిమ్మల్ని నమ్మరు కాదు కదా, నెక్స్ట్ టైం చెప్తున్నా ఈ 8 మంది ఎంపీలు డిపాజిట్లు కూడా కోల్పోతారు. నేను 100% చెప్తున్నాను. నేను వీరి యొక్క ఎంపీలండి ఎటువంటి క్రైమ్స్ కి పాల్పడుతున్నారో ఒక్కసారి చూసుకోండి. వారి యొక్క సుపుత్రుడు బండి సంజయ్ గారి సుపుత్రుడు ఈ రోజు జైల్లో పోక్సో కేసు లాంటి యొక్క కేసుల్లో జైల్లో ఉన్నారండి. వీరికి అసలు నైతికత అనేది ఉందా? 2 కేంద్ర మంత్రులు ఉన్నారండి. ఏం చేసిండ్రు తెలంగాణకి? ఏం వెలగబెట్టిండ్రు తెలంగాణకి? తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏం తీసుకొచ్చిండ్రు? జిఎస్టీ కాంట్రిబ్యూషన్ మేము చేస్తున్నటువంటి అత్యధికంగా సౌత్ ఇండియా నుంచి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ మేము చేస్తున్నాం తెలంగాణ నుంచి. రైట్. రామరెడ్డి గారు నమస్తే. రామరెడ్డి గారు, ఏంటి అంటే బీజేపీ జాతీయ నితిన్ నబీన్ పర్యటన ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క బెంగాల్లో ఆ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అయిద్దా? బీజేపీ శ్రేణులు అంటే నిస్తేజంగా ఉన్నారా? ఒక పక్క బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, ఒక పక్క కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ బీజేపీకి అవకాశం అంటూ మరో పక్క ఏదో ఆశలు చిగురుస్తున్నాయి అనుకోవచ్చా? తెలంగాణలో ఏ విధంగా చూడొచ్చు? కానీ అక్కడ బెంగాల్లో వర్కౌట్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామరెడ్డి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న గెస్టులకు, ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం. నమస్కారం. ఇక ఏంటంటే దేశంలో పెరుగుతున్న పార్టీ బీజేపీ.
కుంగుతున్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో గాడిద గుడ్డొచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి. ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. అది ఇక ప్రజలు ఎలా అలాంటి నాయకుడిని మళ్ళీ ఎలా ఆదరిస్తారో అది చెప్పాలి. అది ఎట్లా ఆలోచిస్తారు? రైతులు హరిఘోష చేస్తుంటే, ఉల్బీర్యం చేసి దోపిడీ చేస్తుంటే ఫామ్ హౌస్ లో పండుకుంటూ కేసీఆర్. ఈ పరిస్థితి, ఇలాంటి పార్టీని ఎలా నమ్ముతారు? ఒకటి కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి చెప్పాడు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పాడు, షబ్బీర్ అలీ చెప్పాడు, తర్వాత అద్దంకి దయాకర్ చెప్పాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నాడు. షబ్బీర్ అలీ ఏం చెప్పాడు? కాంగ్రెస్ లో పదవులు కావాలంటే డబ్బులు ఇవ్వాలి, ఇంకో చేయాలన్నాడు. అది నేను చెప్పలేని దౌర్భాగ్య మాటలు మాట్లాడాడు షబ్బీర్ అలీ. ఆయన మీద ఏం చర్య తీసుకున్నాడు? బీజేపీ ప్లాన్ చెప్పండి. బీజేపీ ప్లాన్ చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు ఏమంటూ అల్లా దయతోనే కాంగ్రెస్ కలుస్తుంది. అద్దంకి దయాకర్ ఏమండు ఐ లవ్ పాకిస్తాన్, రోహింగ్యాల మీద జాలి చూపించాలండు. వీళ్ళు శక్తుల గురించి మాట్లాడితే దేంతో నవ్వాలో అర్థం కాదు. కాబట్టి వీళ్ళ విషయం ఇప్పుడు వీళ్ళు రామాలయంలో ఆ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఒకటే మాట మాట్లాడతారు విషయం అంటారు కదా. ఈ కాంగ్రెస్ 4 తరాలు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బాబర్ సమాజ్ దగ్గర పోయి దర్శనం చేసుకుంటారు తప్ప అయోధ్య రాముని దర్శించుకోలేదు. వీళ్ళు సెక్యులరిజము, హిందువుల ప్రేమ ఉంటుంది వీళ్ళకు. అరే దోపిడీ చేస్తున్నారండి, ధర్మం పేరు చెప్తారు అధర్మ పనులు చేస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారండి? మహమ్మద్ గారు ఒక్క నిమిషం. అధర్మంగా డబ్బులు దోచుకుంటున్నారు. మీరే అండి మళ్ళీ మాట్లాడుతుంది బాబర్ బీబర్ అని చెప్పేసి ఏం మాటలు మాట్లాడుతున్నారండి మీరు? మహమ్మద్ గారు ఒక్క నిమిషం. మహమ్మద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. తెలంగాణ డెవలప్మెంట్ మహమ్మద్ గారు ఒక్క నిమిషం. రూపాయి పని చేయరు మీరు, రూపాయి తీసుకురారు మీరు. మహమ్మద్ గారు, చేస్తారు మీరు. మహమ్మద్ గారు ప్లీజ్. ఏం మాటలు మాట్లాడుతున్నారు మీరు? మహమ్మద్ గారు ఒక్క నిమిషం. మహమ్మద్ గారు ప్లీజ్. తెలంగాణకి ఏం చేస్తావు దాని గురించి చెప్పు నువ్వు. అందుకని రిప్లై మాట్లాడాలి ప్లీజ్. పద్ధతి కాదు. ఏం పద్ధతి అండి? మీరు మొఘల్స్ గురించి మాట్లాడతారు, 1947 గురించి మాట్లాడతారు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారు. తెలంగాణకి ఏం వెలగబెట్టబోతున్నావు దాని గురించి మాట్లాడతారు. నీ చేతులైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏం మాటలు మాట్లాడుతున్నారు? 13 లక్షల కోట్లు నిధులు ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం జరిగిందని కిషన్ రెడ్డి గారు గత నెలలోనే చెప్పారు. ఎవరైనా డౌట్ ఉన్నా రండి, ఎక్కడైనా చర్చ రెడీ అన్నారు. అరే స్టేట్ ఆర్గనైజేషన్ అటువంటి హామీలు 12 సంవత్సరాలు అవుతున్నా సరే ఎందుకు అమలు చేయలేదు? దాని గురించి మాట్లాడండి. మహమ్మద్ గారు ఒక్క నిమిషం. దాని గురించి మాట్లాడండి మీరు. మహమ్మద్ గారు అదే మాట్లాడుతున్నారు. అరే హి ఇస్ టాకింగ్ నాన్సెన్స్ అండి. మహమ్మద్ గారు ప్లీజ్. తెలంగాణ నీడ్స్ మనీ. తెలంగాణ మహమ్మద్ గారు ప్లీజ్. తెలంగాణ మొత్తం మహమ్మద్ గారు ప్లీజ్. తెలంగాణలో దగా పడుతున్నటువంటి మహమ్మద్ గారు ప్లీజ్ చర్చ పక్కదారి పడుతుంది ప్లీజ్. రామరెడ్డి గారు చెప్పిన తర్వాత మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. రామరెడ్డి గారు మాట్లాడండి. బీజేపీ పార్టీ దేశంలో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి ఉన్నారు. 4 ఎన్డీఏ రాష్ట్రాలు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మొత్తం కుచించుకోబోతుంది. మనిషి మహమ్మద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామరెడ్డి గారు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. పార్టీ సంస్థాగత నిర్మాణం అద్భుతంగా చేసి గెలిచాము. అదే పద్ధతిలో తెలంగాణ కూడా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి నిర్మాణం జరుగుతుందో దాన్ని మరింత పటిష్టం చేయాలి. నాయకులు ఎదగాలి పార్టీలో. రామరెడ్డి గారు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి సూటిగా. బెంగాల్లో వర్కౌట్ అయినట్టు తెలంగాణలో వర్కౌట్ అయిద్దా? అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. ఒక్క ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి. బెంగాల్లో 10 సంవత్సరాల క్రితం ముగ్గురే ఎమ్మెల్యేలు, పార్టీ ఉనికే లేకుండా అంతకుముందు 30 ఏళ్ళు పైగా కాంగ్రెస్ పాలించింది, 30 ఏళ్ళకు పైగా కమ్యూనిస్టు పాలించరు. అవి 2 వాషౌట్ అయినాయి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేక నినాదంతో పాటు బీజేపీ చాలా పోరాటాలు చేసింది. అందుకే నితిన్ నబీన్ గారు క్షేత్రస్థాయి నుంచి పోరాటాలు చేయాలి, పోరాటాలు చేయండి, ఆ పార్టీ సంస్థానం చేయాలి. బీజేపీలో ఉన్న ఒక తప్పు గురించి కూడా కొంచెం మాట్లాడి ఉన్నది అనిపించింది. అంటే మిగతా పార్టీల్లోగా ఇక్కడ కోవట్టు రాజకీయాలు నడవై చెప్పారు.
ఎవరన్నా ఒకరితో ఉంటే దానికి తప్పకుండా Right. వార్నింగ్ ఇచ్చారు. Right. అవసరం రాజకీయ పట్ల రైట్, పార్టీని గాడిలో పెట్టడం కోసం చేసిన ప్రయత్నం అనొచ్చు. రైట్, జిఎల్ఎన్ రెడ్డి గారు. సార్ నేను ఏమంటున్నానంటే ఈరోజు రామరెడ్డి గారు మాట్లాడతారు, మీరు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉండి మాట్లాడతలేడు అని అన్నారు కదా. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే ఫామ్ హౌస్ లో ఉంటేనే ఈ తెలంగాణ వచ్చిందా? ఫామ్ హౌస్ లో ఉంటేనే ఈ తెలంగాణలో రైట్, జిఎల్ రెడ్డి గారు ఒక ప్రశ్న చెప్పండి. ఎస్ఐఆర్ ప్రక్రియ అవ్వచ్చు, లేకపోతే బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, అక్కడ రోహింగ్యాలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఏర్పారేసింది. ఆ తర్వాత అక్కడైతే మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏంటి బీఆర్ఎస్ నిజంగా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ స్పందన ఏంటి? సార్ నేను ఏమంటున్నానంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి తెలంగాణలో ప్రజలు విశ్వసిస్తారండి? ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు దేశవ్యాప్తంగా. ఇవాళ 12 సంవత్సరాలు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. 2 కోట్ల ఉద్యోగాలను ఇచ్చిరా అండి? ఈ తెలంగాణకి వెళ్ళి 100 రూపాయలు ఈ తెలంగాణ కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లిస్తే ఇవాళ 40 రూపాయలు వాపసు వస్తున్నాయి. 60 రూపాయలు తీసుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలకు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి మిగతా రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో వాళ్ళు ఆ పైసలు వంచి వికాసం చూస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రామరెడ్డి గారు ఇంతకుముందు 17 ప్రాంతాలలో బీజేపీ పరిపాలిస్తున్నది, ఎన్డీఏ 4 దగ్గరలో పరిపాలిస్తున్నది అని చెప్పిండు కదా. ఏ రాష్ట్రంలోనన్నా, ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా తెలంగాణలో కేసీఆర్ గారు మొదలు పెట్టినటువంటి 24 గంటల ఉచిత కరెంట్ ఉందా, రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కళ్యాణ లక్ష్మి ఉందా, షాదీ ముబారక్ ఉందా, ఏదైనా ఒక స్కీమ్ ఉన్నదా అండి? ఎంతసేపు ఉన్నా కానీ ఈ వాట్సాప్ సోషల్ మీడియాల ద్వారా మాట్లాడుతూ అదే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి, అంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తము అమ్మేసి ప్రైవేట్ రంగాలకు అమ్మేసి కార్పొరేట్ సంస్థలకు మొత్తము తొత్తుగా పనిచేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం కాదా అండి? ఇలా కేంద్రంలో నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ బీజేపీ ఒకటే సిద్ధాంతం, బీజేపీ ఒకటే సిద్ధాంతం. బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, బీజేపీకి నెక్స్ట్ అవకాశం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేది బీజేపీ నినాదం. మరి అది వర్కౌట్ అవుతుంటారా? అదే చెప్తున్నా సార్, వినండి ఒక్క నిమిషం. నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళు ఏంటంటే పంచాంగం చదివినట్టు నిన్న వాళ్ళ జాతీయ అధ్యక్షుడు పంచాంగం చదివినట్టు చదివిపోయిండు. ఇప్పుడు గతంలో కేఏపాల్ కూడా చెప్పిండు, మేము తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని చెప్పి. వాళ్ళది కూడా గంతే. వీళ్ళు ఏంటంటే ఉచిత ప్రగల్భాలు, ఉచిత మైక్ ముందర మాట్లాడే మాటలే తప్ప వీళ్ళు తెలంగాణకు ఏం చేసేది ఉందండి? వీళ్ళు తెలంగాణను మోసం చేసినందుకు, ఒక్క నిమిషం అండి, వీళ్ళు తెలంగాణను మోసం చేసినందుకు 12 సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కానివ్వండి, అదే విధంగా ఏదైతే విభజన హామీల విషయంలో కానివ్వండి మోసం చేసిర్రో దానికి ముందుగా వీళ్ళు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాత రామరెడ్డి గారు ఒక్క నిమిషం, మహమ్మద్ గారు ఇవన్నీ బంద్ చేసుకోవాలి. మహమ్మద్ గారు, ఒక పక్క ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది, ఓ పక్క 17 రాష్ట్రాల్లో అయితే మాత్రం బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో 12 సంవత్సరాలు, అంటే ఈ టర్మ్ కంప్లీట్ అయిపోయేసరికి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. డబుల్ ఇంజిన్ సర్కారు ధ్యేయంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా, అంటే ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ బీజేపీకి అవకాశం ఇవ్వండి, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమైనది ఒక నినాదం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఒక నెరేటివ్ ఏదైతే వీళ్ళు తీసుకొస్తున్నారో ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ మోడల్. ఎందుకు చెబుతున్నాను అని అంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడైతే రాజస్థాన్ లో ఉందో అక్కడ పేపర్ లీక్ కాలేదా అండి? 23 లక్షల విద్యార్థులు వారు మొత్తం మోసపోలేదా అండి? ఎగ్జామ్ మళ్ళీ రాయలేదా అండి? మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ మహారాష్ట్రలో కాలేదా అండి? డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ లేదా అండి? అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడ ఉందో అక్కడ లేదా అండి? ఇన్ఫ్లేషన్ హైయెస్ట్ ఎక్కడ ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ లేదా అండి? క్రైమ్ ఎక్కడ వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో అక్కడ లేదా అండి? దోపిడీ యూపీలో డబ్బులు దోచుకున్నటువంటి దొంగలండి ఇటువంటి వ్యక్తులంట ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొచ్చి తెలంగాణ ఏదో వెలుగబెడతారంట. అవసరంలే అయ్యా, మీరు తెలంగాణలో అడుగు పెట్టాల్సిన అవసరంలే. తెలంగాణ ప్రజలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎవరిని అధికారంలో పెట్టాలో వాళ్ళు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇది బీహారో యూపీనో మరో రాష్ట్రమో కాదు. తెలంగాణ ఇస్ వెరీ స్మార్ట్. తెలంగాణ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. వీ నో హియర్ వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇక్కడ తెలంగాణలో ఎంత ఉందో మాకు తెలుసు, ఇన్ఫ్లేషన్ ఏందో మాకు తెలుసు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్
సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మాకు తెలుసు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవరిస్తున్నారో మాకు తెలుసు. మీరు ఒక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయలేకపోయినారు. మీరు ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణకి తీసుకురాలేకపోయినారు. Right. మీరు మహమ్మద్ ఒక్క గారు. ప్రాజెక్ట్ సెంట్రల్ ప్రాజెక్ట్ మీరు తీసుకురాలేకపోయినారు. Right. మీరు ఇటువంటి వ్యక్తులు రేపిస్ట్లతో కూడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. Right. రేపిస్ట్ Right. అంటున్నా. చిన్న అట్లాంటి పిల్లల వర్డ్స్ రేపిస్ట్ ఉపయోగించొద్దు అంటున్నా. ప్లీజ్. Epstein మహమ్మద్ గారు ఫైల్లో, అట్లా Epstein కాంట్రవర్సీ ఫైల్లో, మాటలు మాట్లాడద్దు ప్లీజ్ Epstein ప్లీజ్ ఫైల్లో ప్లీజ్ దొరికినటువంటి ప్లీజ్ పేరు మహమ్మద్ గారు హరిజన్ ప్లీజ్ అటువంటి అట్లాంటి వ్యక్తులు వర్డ్స్ వీళ్ళు మాట్లాడొద్దు తెలంగాణ ప్లీజ్ గురించి మాట్లాడేది. దయచేసి అట్లాంటి తెలంగాణ మాటలు వస్తున్నారట. మాట్లాడొద్దు ఏం ప్లీజ్ చేయదలుచుకున్నారంటే తెలంగాణని ప్లీజ్ ఎటువైపు అట్లాంటి మాటలు చేయదలుచుకున్నారంటే మాట్లాడొద్దు ప్లీజ్ తెలంగాణని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను నేను. రైట్ రైట్ రామరెడ్డి గారు రామరెడ్డి గారు సార్ రైట్ జిఎల్ఎన్ రెడ్డి గారు చెప్పండి సార్ చెప్పండి. చెప్పండి. నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఈ రోజు ఒక్క నిమిషం, జయన్ రెడ్డి గారు ప్రపంచంలో ఏ మాట్లాడతారు. దేశంలో లేని విధంగా ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడిని బతికేదే కష్టమయ్యేటట్టు చేసిరు ఇలా మొత్తం భారతదేశం మొత్తంలో. సామాన్యుడు అంటే రోజువారీ పని చేసుకునేటోడు, కూలి పని చేసుకునేటోళ్ళు, వ్యవసాయం పని చేసుకునేటోళ్ళు, రోజువారీ పని చేసుకునేటోళ్ళు అసలు బతకనికనే కష్టమైపోయింది. వీళ్ళు ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చినాడు వీళ్ళు అధికారం రైట్ ఒక్క నిమిషం జిఎల్ రెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తా. చివరిగా రామరెడ్డి గారు చెప్పండి, అంటే బీజేపీ ప్లాన్ మొత్తం అంటే ఒక విధంగా క్యాడర్ అయితే మాత్రం సైలెంట్ మోడ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడే స్పందిస్తున్నారు, కానీ ఏ విధంగా సమాయత్తం చేసే అవకాశాలు ఉన్నాయి క్లుప్తంగా? రైట్ మీట్లో ఉన్నారండి. అట్లా ఎన్నికలప్పుడు తప్ప రాహుల్ గాంధీ ఏమన్నా రాష్ట్రానికి వస్తారా? రాడు కదా. కాబట్టి బీజేపీ నాయకులే ఎప్పుడు తిరుగుతుంటారు, సైలెంట్ మోడ్ లో ఉంటారు. ఏడ తిరుగుతారన్నా మీరు? ఎన్నికల ముందేమో రామరెడ్డి గారు ఎన్నికల ముందేమో భాగ్యనగరం అని పిలుస్తారు, ఎన్నికల అయిన తర్వాత హైదరాబాద్ అని పిలుస్తారు మీరు. రైట్ జాతీయ స్థాయిలో నిరుద్యోగం రైట్ థ్యాంక్ యూ అండి జిఎల్ఎన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గారు నోమాన్ మహమ్మద్ గారు ఏఎస్సీ కోఆర్డినేటర్, అలాగే రామరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏ విధంగా సమాయత్తం చేస్తున్నారో, మరోపక్క బెంగాల్ మోడ్ తెలంగాణలో అమలు అవుతుందా లేదనేది మనం రానున్న రోజుల్లో